ఈ మరియ ఎవరంటే పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీ. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. అంటే ఆమెని పరిశుద్ధాత్మ తాకటం వల్లనే ఏమొచ్చింది? గర్భం వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆమెను ఆవరించకుండా గర్భం ఏం రాలేదు. అంటే ఈమె ఎవరంటే, ఒకటి అబ్రహాము సంతతికి సంబంధించిన ఆమె, రెండోదిగా పరిశుద్ధాత్మ ఆవరించబడిన స్త్రీ, పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీ కనుక ఆమె యొక్క కుమారుని కనును. ఆమె అంటే అక్కడ స్పెషల్ అన్నమాట. ఆమె అంటే ఎవరంటే ఆమె పరిశుద్ధాత్మతో ఆవరింపబడిన స్త్రీ అన్నమాట. కనుక మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఎప్పుడు ఉంటుంది దేవుని ఆత్మ అంటే, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో, మన హృదయాన్ని దేవునికి ఇస్తామో, అప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఇంకా అది పోదు. ఎప్పుడు పోతుంది? పాపం చేసినప్పుడు పోయింది. ఎంతకాలం అని ఉంటుంది పరిశుద్ధాత్మ? నువ్వు పాపం చేసుకుంటావుంటే కదా, ఎంతకాలం ఉంటుంది? అందుకనే పరిశుద్ధాత్మ ఇక నివసించదు, వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినాను. అది ఎక్కడంటే కమలాపురం అంటారు దాన్ని. అది వరంగల్ డిస్టిక్ అండి. అది పెద్ద కంపెనీ అన్నమాట, పేపర్కి సంబంధించింది. అక్కడ ముడి సరుకు తయారవుతుందంట. అయితే అక్కడ క్వార్టర్స్, స్కూల్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు పెట్టినారు. తర్వాత దాంట్లో ప్రతి బస్సు కూడా ఆ క్వార్టర్స్లోకి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ ఊర్లోకి వచ్చింది, లాంగ్ వెళ్ళే బస్సులు. అయితే ఒకప్పుడు మంచిగా ఉన్నది అది. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అదంతా పిచ్చెట్లు మలిసి ఉన్నది. పిచ్చెట్లు మలిసింది, పాములు తిరుగుతున్నాయి, మనుషులు లేరు అక్కడ, ఒక వాచ్ సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు. ఏంటండి ఎట్లాగైపోయింది ఏంది? ఒకప్పుడు చాలా మంచిగా ఉండేది కదా అంటే వాళ్ళు అన్నారు, సార్ ఇప్పుడు ఈ ముడి సరుకు తయారు చేయటానికి కర్రకు రేటు పెరిగిపోయింది, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, అందుకని దీన్ని మూసేసినారండి అని చెప్పారు. అరే కొన్ని వేల మంది, కొన్ని వందల మంది పనిచేస్తారు కదా ఇక్కడ, మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళందరికీ ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేసినారు, వాళ్ళని పంపించేసినారు అన్నారు. మరి ఈ వానరు ఇదంతా తుప్పు పడతా ఉంటే ఆయనకి లాస్ రాదా అని అడిగినారు. వాళ్ళు చెప్పారు, ఇలాంటి ఆయనకి చాలా ఉన్నాయండి దేశంలో, భారతదేశంలో, ఇది ఒక్కటి వల్ల ఆయనకి వచ్చే నష్టమేమి లేదు, అందుకనే ఈ కంపెనీ అంతా మూతపడితే ఆయనకు వచ్చే పెద్ద నష్టమేం లేదు, అందుకని ఇలాంటివి చాలా ఉన్నాయండి అని చెప్పినారు. అప్పుడు అనిపించింది, మనుషులు ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉన్నది, మనుషులు లేనప్పుడు ఇంకో రకం. అట్లాగనే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత వెలుగు ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ లేదనుకో మనలో ఎట్లాగుంటుంది? మనకి బాధలు, చింతలు, వేదనలు, కోపాలు, ఇసుకిచ్చుకోవటాలు, తర్వాత కొట్లాటలు, తిట్టుకోవటాలు, రకరకాల పరిస్థితులు వస్తాయి. అందుకనే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకి దేవుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తాం అన్నమాట. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ స్త్రీ పరిశుద్ధాత్మ ఆవరింపబడిన స్త్రీ. బైబిల్ ఒక మాట చదువుతాం, సంసోను దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు. ఆ శక్తి ఎప్పుడు పోయింది సంసోనికి? ఎప్పుడు పోయింది? పాపం చేసినప్పుడు పోయింది. అప్పుడు దాకా ఎంత శక్తి ఉన్నది? సంసోను మీద ఎన్ని పాటలు ఉంటాయి. సంసోన్ అంటే ఎవడరా? భలే భలే వీరుడు, బలవంతుడు. సంసోను ఎంత బలవంతుడు అంటే సంసోను చూసే భయపడ్డారు జనము. సంసోను దగ్గరకు పోవటానికే భయపడ్డారు. వచ్చినారంటే అసలు ఒక్కొక్కరిని ఇసిరి అవతల పడేసేవాడు, అంత బలవంతుడు. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చినాడు. మరి ఆ బలం ఎప్పుడు పోయింది? సంసోను పాపం చేసినాడు, లోక సంబంధమైన పాపంలో పడిపోయినాడు.
అందుకని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ బలము ఏమైందంటే చిన్నగా సంసోన్ని విడిచి, అందుకని మనం ఎప్పుడు పాపం చేయకూడదు. ఇక్కడ ఈ స్త్రీ అబ్రహాం సంతతికి సంబంధించినది, రెండవదిగా పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడిన స్త్రీ, మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము లూకా సువార్తలో చూడండి. లూకా సువార్త అక్కడ మనం చూసినట్లయితే 35వ వచనం, 34, 35వ వచనం. మొదటి అధ్యాయము 34, 35వ వచనం. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ మనం చూస్తే ఒకటి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డది, రెండోదిగా సర్వోన్నతుని యొక్క శక్తి పొందింది. ఏం పొందిందంట? సర్వోన్నత. ఎవరు? ఆమె ఒక కుమారుని కనును అంటే ఆమె అంటే ఎవరంటే మొట్టమొదటిగా అబ్రహాం సంతతి, రెండోదిగా పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడినది, మూడోదిగా సర్వోన్నతుని యొక్క శక్తి పొందింది. సర్వోన్నతుడు అంటే ఎవరు? దేవుళ్ళకు దేవుడు, ప్రభువులకు ప్రభువు, ఇంకా ఆయనే దేవుడు. ఆ దేవుని యొక్క శక్తి పొందిందంటేమా అంటే చూడండి ఎంత గొప్పదో. సర్వోన్నతుని యొక్క శక్తి పొందుతూ వచ్చింది, దేవుని యొక్క బలాన్ని పొందుతూ వచ్చింది. కనుక ఆడవాళ్ళు కొన్నిసార్లు సంఘములో ఆడవాళ్ళకి ప్రాధాన్యత తక్కువ అని అంటాము, కానీ బైబిల్లో ఆడవాళ్ళకి చాలా దాదాపుగా ఈక్వల్గా ఇచ్చినాడు. పురుషులకి ఎంత ఇచ్చినాడో స్త్రీలకు కూడా దేవుడు అంత ఇచ్చినాడు. కాకుంటే అపోస్తులు క్రొత్త నిబంధన ప్రకారం ఏమన్నాడు అపోస్తులైన పౌలు? కొన్ని అన్ని చూసినాడు, గమనించి కొద్దిగా స్త్రీలు మౌనంగా ఉంటే మంచిది సంఘంలో అన్నాడు అనమాట. ఎందుకు? కొంచెం వాళ్ళు బలహీనులు అన్నట్టుగా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏమో సర్వోన్నతుని యొక్క శక్తి పొందుతూ వచ్చింది, అంటే దేవుని శక్తి పొందుతూ వచ్చింది. అందుకని మనం కూడా కొన్నిసార్లు బాగా బలహీనులమైన అనుకో తప్పకుండా ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా నీ శక్తి నాకు ఇచ్చి. నడుము నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, మెడల నొప్పులు వస్తాయి, తల నొప్పులు వస్తాయి, రకరకాలుగా వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నీ శక్తి నాకు. సర్వోన్నతుని యొక్క శక్తి మరీ పొందుతూ వచ్చింది. ఆ శక్తి నీకు నాకు కూడా ఇస్తాడు దేవుడు. కనుక ఆ శక్తిని మనం కోరుకోవాలి, ఆ శక్తిని మనం ఆశ్రయించాలన్నమాట. అప్పుడు దేవుడు నింపుతాడు. తర్వాత ఇంకో మాట రాయబడుతూ వచ్చింది, లోకాసు వార్త 1వ అధ్యాయం. లోకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, ఆమె యొక్క కుమారుని కనునంటే ఆమె అంటే ఎవరంటే 4వదిగా మనం చూస్తే ఆమె ఆశీర్వదింపబడిన స్త్రీ, మామూలు స్త్రీ కాదు, ఆశీర్వదింపబడ్డదంట. స్త్రీలలో నీవు స్త్రీలందరికంటే ఎంత ఘనత పొందిందండి. యేసు ప్రభు ఆమె గర్భాన్ని పుట్టినాడంటే మామూలు విషయమా? అందుకని ఈ ఒక్క మాట పట్టుకుంటారు వాళ్ళు, ఆర్సీఎం వాళ్ళు. ఒక్క మాట పట్టుకొని మరియమ్మ దేవతలాగా పూజిస్తూ ఉంటారు. మరియమ్మకు పెద్ద గుళ్ళు కడతారు, మరియమ్మ దగ్గర పోయి బోడుగుండ్లు చేపించుకుంటా ఉంటారు, కొబ్బరికాయలు కొడతారు, క్యాండిల్ ముట్టిస్తారు.
స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడిందే కానీ ఆమె దేవుడు కాదు, దేవుడు కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, దేవుణ్ణే గన్నదండి అమ్మ, ఇంకేంటి ఆమె కూడా దేవత అంటారు. అయితే దేవత దేవుడు అని బైబిల్ ఎక్కడ చెప్పలా. దేవుడు ఈ లోకానికి రావటానికి వాడుకున్న ఒక సాధనం, పాత్ర, అంతే. ఇప్పుడు మేము వచ్చిన వెంటనే అక్క ఏం చేసింది, గ్లాసులో నీళ్లు పోసుకొని వచ్చింది. మేము నీళ్లు తాగుతామా లేకపోతే గ్లాసును తింటామా? నీళ్ళే కదా. ఇప్పుడు మాకు నీళ్ళు ఇవ్వాలంటే ఆమె వాడిన సాధనం ఏంది, గ్లాసు లేకుంటే వాటర్ బాటిల్లో నీళ్లు పోసుకొని వచ్చింది. కనుక వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతాము, తర్వాత వాటర్ బాటిల్ ఏం చేస్తాము, పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మరియమ్మను కూడా దేవుడు ఏం చేసిండు, ఈ లోకానికి యేసు ప్రభు రావటానికి ఆమెను వాడుకున్నాడు. ఆయన పని జరిగిపోయింది. అందుకనే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే, పెద్ద పెద్ద ఏదో మాతలు అంటారు. ఏం మాతలు అంటారు, పుణ్యమాత, తర్వాత మేరీ మాత, తర్వాత ఆరోగ్య మాత, సాగర మాత, ఇంకా కొన్ని ఉంటాయి. మద్రాసులో కూడా ఉంటాయి. మన ఏపీ తెలంగాణనే కాదు, మద్రాసులో కూడా ఉన్నాయి. నాగపట్నము, వెలంగిని మాత, ఇంకా చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ మోటివేషన్ ఏంటిదంటే, లోకరక్షకుడిని ఏమో కన్నది కాబట్టి ఏమో గొప్ప. బైబిల్ ఏమంటుంది, ఆమె ధన్యురాలు అంటుంది. ధన్యురాలు, కానీ దేవత కాదు, దేవుడు కాదు. అయితే ఇప్పుడే బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఆమె అంటే ఏంటిదంటే ఆశీర్వదింపబడిన స్త్రీ, ఆశీర్వదింపబడిన స్త్రీ కదా. కనుక ఎవరు పెద్ద అబ్బాయి పేరు ఏం పేరు, శాంసోన్. అర్థమైందా? పెళ్లి చేసుకోవాలంటే ఇట్లా ఉండాలన్నమాట. ఏంటిది, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఎప్పుడు నింపబడి ఉంటాము పరిశుద్ధాత్మతో? పాపాలు ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాం. తర్వాత ఆశీర్వదింపబడటం అంటే ఎట్లా ఆశీర్వదింపబడతాం, దేవుని ద్వారా ఆశీర్వదింపబడతాం. తర్వాత సర్వోన్నతుని యొక్క శక్తి ఎట్లా పొందుతాం, బాగా ప్రార్థన చేయడం ద్వారా. కనుక ఈ స్త్రీ ప్రార్థన పరురాలు మరియమ్మ, దైవభక్తి కలిగినది, దేవుని పట్ల భయం ఉన్నది. ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ కుటుంబము ఏమవుతుంది, పురుషునికి సపోర్ట్ ఉంటుంది. పురుషునికి ఏముంటది, సపోర్ట్. లోకంలో ఉన్న వాళ్ళని చేసుకున్నాం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు. తెలుస్తాయా ఇవన్నీ? అందుకని అంటారు, ఏది 2 దున్నే ఎద్దులను గడితేనంట నాగలే అవలేలకు దున్నుతాయి అంట. ఒక ఎద్దు ఇది, ఒక ఎద్దు దాన్ని కట్టిన అనుకో, ఈ అరగ దున్నటం రాని ఎద్దేమో ఎప్పుడు తెస్తారు కాడి, ఇది ఎప్పుడు తెస్తారు అని అదేం చేస్తుంది, ఏ కాడికి తప్పించుకోవడానికి చూస్తుంది. లాగే ఎద్దు ఏం చేయాలి, దాని బరువు మొత్తం కూడా అది చేసే పని కూడా ఇదే లాగాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, దీనికి దున్నేదానికి ఏమైంది, కష్టం ఎక్కువైద్ది. రేపు అట్లాగనే ఉంటుంది. లోకస్తులను చేసుకుంటే, రక్షణ లేని వాళ్ళని చేసుకుంటే, మారు మనసు లేకుండా చేసుకున్నాం అనుకో, ఆ కష్టమంతా మన తల మీద పడిద్ది, మనము భరించాలి. అదే దేవుడు నమ్ముకున్న వాళ్ళు అనుకో, మన గురించి ప్రార్థన చేస్తారు, మనతో పాటు ఏం చేస్తారు, మన భారాన్ని మోస్తారనమాట. కనుక మరియమ్మ ఏందంటే ఆశీర్వదింపబడ్డదే, దైవభక్తి కలిగినది. అందుకనే యోసేపుకి అంత సపోర్ట్ ఇచ్చింది అనమాట. యోసేపుకు అంత నమ్మకముగా ఉంటూ వచ్చింది. మరియమ్మ గురించి యోసేపుకు కూడా తెలుసు. అందుకనే మరియమ్మ గర్భవతి అయిందని తెలవంగానే, ఎట్లాగైంది గర్భవతి, ఇది బయటికి ఊరికి చెప్పకూడదు, చెప్పకుండా ఏమో సైలెంట్గా వదిలిపెట్టాలి అనుకున్నాడు. అని మరియమ్మ మంచిది, నీతిమంతురాలు, ఎట్లాగైంది గర్భవతి అని అర్థం కాలేదు ఆయనకి. ఇంకెట్లాగైనా మరియమ్మను వదిలిపెడదాము అనుకున్నాడు. ఆ రాత్రి దేవుని దూత ఏమొచ్చింది, యోసేపు దగ్గరకు వచ్చి, యోసేపా, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, ఆమెను చేర్చుకోవటానికి నువ్వు సందేహపడవద్దు. ఎప్పుడైతే దేవుని దూత వచ్చి చెప్పిందో అప్పుడు ఇంకేం లేదు,
మరియమ్మ కాడికి పోయి ఇక యేసు ప్రభు పుట్టేంత వరకు అన్ని ఏర్పాట్లు ఆయనే చూసుకున్నాడు. కనుక మరియమ్మ ఆశీర్వదింపబడ్డది. ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. ఏంటిది అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం అక్కడ 24 వచనం అనుకుంటా చూడండి. ఆ సంగతులన్నీ మనసులో పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పి 19 వచ్చిన చదువయ్యా. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియ ఈ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకున్నాడు. మరియమ్మ ఎలాంటిదంటే దేవుని మాటలన్నీ కూడా ఎక్కడ పెట్టుకుంటుందంట? హృదయంలో భద్రపరుచుకునే స్త్రీ. ఈమెకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. దేవుని వాక్యం ఏదైతే చదువుతుందో, ఏదైతే వింటుందో ఆ మాటలన్నీ ఏం చేస్తుంది? హృదయంలో భద్రపరుచుకుంది. ఈ కాపర్లు చెప్పిని, దేవుని దూత చెప్పిని అన్ని కూడా హృదయంలో భద్రపరుచుకుంది. హృదయంలో భద్రపరుచుకుంటే అది ఎవరు తీసేయలేరు. ఏమా ఎవరైనా తీస్తారా? హృదయంలో భద్రపరుచుకుంటే ఎవరు తీసేయలేరు. కనుక ఈమె ఎలాంటిదంటే దైవభక్తి కలిగిన స్త్రీ, దేవుని వాక్యాన్ని ప్రేమించే స్త్రీ, దేవుని మాటలను హృదయంలో భద్రపరుచుకుంది. అలాంటి స్త్రీ అన్నమాట. అయితే మీకు మొదటి దానికి ఒక జవాబు అది కూడా ఇక్కడ చూడవచ్చు. ఆమె మరి అబ్రహాము సంతతి అన్నదానికి గుర్తు ఏంటిదంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 3వ వచనం. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తను భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఇప్పుడు యోసేపు మరియమ్మ ఏ సంతతికి సంబంధించిన వాళ్ళు? దావీదు సంతతికి సంబంధించిన వాళ్ళు. అందుకని ఆ సంతతిలో వారి పేరు నమోదు చేసుకోవటానికి వాళ్ళ సొంత ఊరు వచ్చినారు. దావీదు పట్టణం అనే బెత్లెహేము, ఆ నజరేతు ప్రాంతాలకి వీళ్ళు వచ్చినారు. కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు వీళ్ళు ఏ సంతతికి సంబంధించిన వాళ్ళు అంటే దావీదు సంతతి. దావీదు ఎక్కడి నుంచి వచ్చినాడు అంటే అబ్రహాము నుండి వచ్చినాడు. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ రాత్రికాల సమయంలో మరియమ్మ ఎంత గుణవతో, మరియా ఎంత భక్తిపరురాలో, మరియ ఎంత శ్రేష్ఠురాలో, మరియ ఎంత దేవుని ఆత్మచేత నింపబడిందో మనం గమనించాలి. ఆ రీతిగా మనం కూడా మరియమ్మ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు కొరకు మనం అట్లా బ్రతకాలన్నమాట. ప్రభు కోసము మనము ఆ విధంగా జీవించాలి. అందుకనే స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దాను అని మరియమ్మను గురించి రాయబడుతూ వచ్చింది. ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. ఆమె ఎవరంటే నీతిమంతురాలంట. ఎవరంట? నీతిమంతురాలు. నీతిమంతురాలని ఎవరిని అంటాము? ఏం సీమోను? నీతిమంతురాలని ఎవరిని అంటాము? ఇంత పాపం కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడు, ఒక ఆయన ఎవరు ఒక అతను అంటున్నాడు, ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నా నమ్మే పరిస్థితులు కాదన్నో అంటున్నారు. ఎందుకు ఆడపిల్లలు అట్లాగున్నారంట. కానీ మరియమ్మ యవ్వన జీవితంలో ఎట్లాగుంది? నీతిమంతురాలుగా ఉంది. ఏ చిన్న మచ్చ లేదు, ఏ చిన్న పాపం లేదు. అందుకని దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు, ఆమెను ఎన్నుకున్నాడు. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు, పాపంలోకి రాడు. దేవుడు పాపం చేసే వారి దగ్గరికి రాడు. ఆమె నీతిమంతురాలు, పరిశుద్ధురాలు కనుకనే, పరిశుద్ధంగా జీవిస్తుంది కనుకనే ఆమెలోకి దేవుడు తన పరిశుద్ధాత్మ గర్భము ద్వారా వచ్చినాడు.
కనుక ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే మరియమ్మ వలె మనం కూడా నీతిమంతురాలుగా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దైవభక్తి కలిగి దేవుని వాక్యాన్ని భద్రపరుచుకునే వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేస్తాం.